ఆయన చేసేది మాస్టర్ ఉద్యోగం. కానీ ప్రచారం బాట పెట్టారు. సొంత ద్విచక్ర వాహనంపై చిన్నపాటి మైక్ ను ఏర్పాటు చేసుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే మీ ఉజ్వల భవిష్యత్తుకు నాది గ్యారంటీ అంటూ భరోసా ఇస్తున్నారు. వినూత్న ప్రచారానికి తెరలేపారు. ఆలోచన వచ్చిందే తడవుగా తనదైన శైలిలో రంగంలోకి దిగారు. జిల్లాలో పశ్చిమ ఏజెన్సీ మండలాలలో జిలుగుమిల్లి ఒకటి. మండలంలో ములగలంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న బాబు మాస్టర్ హాట్ టాపిక్ గా మారారు. ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని ఇంటింటికి వీధి వీధికి తిరుగుతూ మైక్ లో ప్రచారం చేస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వం విద్యా బోధన అందిస్తోంది. రాష్ట్రంలో ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలలను బడిబాట పేరిట ఆధునీకరించి పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తోంది. అయినప్పటికీ కొన్ని గ్రామాలలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి కొంతమంది తల్లిదండ్రులు సంకోచిస్తున్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి బాబురావు మాస్టర్ చేస్తున్న ప్రచారం సత్ఫలితాన్ని ఆయన బోధనలు విద్యార్థులకు నేర్పిస్తున్న క్రమశిక్షణ గ్రామస్తులను సైతం ఆకర్షిస్తోంది. సొంత ఖర్చులతోనే ప్రభుత్వ పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు. పాఠశాలలో ప్రతి తరగతి గదిలోనూ బయట లోపల గోడల మీద సత్యమేవ జయతే వంటి సూక్తులను ఏర్పాటు చేశారు. ఎవరైనా విద్యార్థులు విద్యోపకరణాలు మర్చిపోతే ఎవరికైనా లభ్యమైతే వాటిని నిజాయితీ పెట్టెలో వేసే విధంగా అలవాటు చేశారు. దీంతో దొంగతనాలకు తావే లేకుండా విద్యార్థులు ఐక్యమత్యంతో ఉంటున్నట్లు తెలియజేస్తున్నారు. తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేసేందుకు చెత్త బుట్టలను సైతం తరగతి గదిలో ఏర్పాటు చేశారు. దీంతో ఎవరికి వారికి సంబంధించిన చెత్త చెదారాలను నేరుగా బుట్టలోనే వేసేయడం మరో విశేషం. దేశ రాష్ట్ర జిల్లా పటాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా వినియోగిస్తున్నారు. చేతులను పరిశుభ్రపరిచే విధానాన్ని కుళాయిల వద్ద డ్రాయింగ్ వేసి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. మినరల్ వాటర్ సౌకర్యంతో పాటు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలియజేశారు. ఒకవేళ ఏమైనా పచారీ సరుకులు కోరితే తన సొంత డబ్బులు వెచ్చించి విద్యార్థులకు మంచి ఆహారం అందిస్తున్నట్లు పేరెంట్ కమిటీ సభ్యులు రైతులైన విద్యార్థుల తల్లిదండ్రులు రామాంజనేయులు సోమేశ్వరరావులు తెలిపారు. విద్యార్థులతోనే బాబు మాస్టర్ కలిసి భోజనం చేయడం మరో విశేషమని పేర్కొంటున్నారు. ప్రధానోపాధ్యాయుడిగా రమేష్ బాబు అలియాస్ బాబు మాస్టర్ వచ్చిన నాటి నుంచి ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు తెలియజేశారు. నేటికి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న కారణంగా పలు స్కూళ్లను వేరే పాఠశాలల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే క్రమంలో జిలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలను మోడల్ స్కూల్ గా ఆధునీకరించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి నూతనంగా పాఠశాలకు వచ్చిన ప్రధానోపాధ్యాయుడు బాబు మాస్టర్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రైవేటు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని తన ద్విచక్ర వాహనానికి మైక్ ఏర్పాటు చేసుకుని ప్రచారం చేస్తూ అందరినీ ప్రైవేటు పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఎటువంటి ఫీజులు లేకుండా పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తామని గ్రామస్తులకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి విద్యార్థులకు అందించే పథకాలను వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. తన ద్విచక్ర వాహనానికి మైక్ ఏర్పాటు చేసుకుని గ్రామంలో తిరుగుతూ పిల్లలకు పెద్దలకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు ఇలా ప్రచారం చేయడం పట్ల మండలంలో పలువురు నాయకులు ఉపాధ్యాయ సంఘాలు అభినందనలు తెలియజేస్తున్నాయి. అలాగే పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో కావలసిన కూరగాయలను కొన్ని పాఠశాల ఆవరణలోనే పండిస్తూ పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని తెలియజేశారు. గ్రామస్తులు కూడా మాస్టర్ చేస్తున్న పనికి అభినందనలు తెలుపుతూ స్కూల్ కు మాస్టర్ చేస్తున్న సేవలను కొనియాడారు. మాస్టర్ వచ్చిన దగ్గర నుండి ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదివిస్తున్నట్టు తెలిపారు. బాబు మాస్టర్ కృషితో ములగలంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధి బాటలో పయనిస్తుందని సహోపాధ్యాయులైన సస్య తెలియజేశారు. ఈ సందర్భంగా బాబు మాస్టర్ మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. మాది ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం ములగలపల్లి గ్రామం అండి. నేను ములగలంపల్లి ప్రాథమిక పాఠశాల నందు ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నానండి. అయితే బడిబాట ప్రోగ్రాంలో భాగంగా మన పాఠశాలలో చేరడానికి ప్రైవేట్ విద్యార్థుల నుంచి గవర్నమెంట్ చేరడానికి దానికి సంబంధించిన కార్యాచరణను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం తీసుకున్న రీఆర్గనైజేషన్లో భాగంగా మన పాఠశాలని మోడల్ స్కూల్గా చేయడం జరిగిందండి. మోడల్ స్కూల్ అంటే ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయులు ఉంటారండి. అలా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయులు ఉండడం వల్ల ఏంటంటే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వెనకబడిన విద్యార్థులకు కూడా ప్రత్యేక దృష్టి పెట్టించి విద్యార్థులను అందించడానికి ఈ మోడల్ స్కూల్ ఏదైతే ఉందో క్లాస్కి వచ్చి ఒక టీచరు అందులో భాగంగానే ఈ క్యాంపెయిన్ చేస్తున్నానండి. అదేవిధంగా మన పాఠశాల అందించే ఏదైతే వసతులు ఉన్నాయో ఆ వసతుల్ని మన గ్రామంలో ఉన్న
మొలగలంపల్లి గ్రామంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులకి అలాగే ప్రైవేటు పంపించే తల్లిదండ్రులు కూడా పాంప్లెట్ రూపంలో ప్రచురించి దాన్ని ఒక మైక్లో ఏర్పాటు చేసుకొని ఆ మైక్ని బండి కట్టుకొని మా గ్రామంలో ప్రతి ఒక్క వీధి అలాగే గ్రామం మొత్తం అలాగే పక్కన ఉన్న గ్రామాలు కూడా దీనికి సంబంధించిన వెసులుబాటుని అందజేయడం జరుగుతుంది. అలాగే మన ప్రభుత్వం ఏర్పడిన కాడ నుంచి పాఠశాల రీఆర్గనైజేషన్లో భాగంగా ఫౌండేషన్ స్కూలు అలాగే బేసిక్ ప్రైమరీ స్కూలు అలాగే మోడల్ స్కూలు హై స్కూల్స్గా వర్గీకరించడం జరిగింది. అందులో భాగంగానే మరి జూన్లో జరగబోయే ఈ ట్రాన్స్ఫర్లు ఏదైతే ఉన్నాయో ఆ ట్రాన్స్ఫర్లో మనకి మొలగలంపల్లి మెయిన్ ప్రాథమిక పాఠశాలలో 5 టీచర్ వచ్చే అవకాశం ఉంది. అదే అంశాన్ని మనం తెలియజేస్తున్నామండి. అదేవిధంగా పాఠశాలలో అందించే ఏదైతే ఉన్నాయో పిల్లలకి విద్యార్థులకి ఆ వసతులు ప్లస్ విద్యార్థులు ఏ విధంగా ఆటపాటలతో కృత్యాలతో విద్యాబోధన ఏ విధంగా ఉంటుందో ఆ అంశాలని ప్రతిరోజు కూడా మా పేరెంట్స్కి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ప్రతి అంశాన్ని కూడా పేరెంట్స్కి తెలియపరుస్తున్నానండి. దాని ద్వారా విద్యార్థులు వాళ్ళ యొక్క వికాస అభివృద్ధికి అలాగే ఎక్కడ వెనుకబాటు ఉన్నారో ఆ వెనుకబాటుతనానికి పేరెంట్స్ కూడా ప్రతి నెల మనకు ఎస్ఎంసీ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఆ అంశాలను కూడా పేరెంట్స్ని వాట్సాప్ గ్రూప్ ద్వారా అలాగే విద్యార్థుల యొక్క ప్రగతి నమోదు ఏదైతే ప్రోగ్రెస్ కార్డు ఉందండి ఆ ప్రోగ్రెస్ కార్డులో విద్యార్థులకు వచ్చిన ప్రతి యూనిట్ నుంచి క్వార్టర్లీ ఆఫర్లీ ఎగ్జామ్ SA1 SA2 FAOలు మొత్తం కూడా నమోదు చేసి హాజరుతో సహా విద్యార్థులు పేరెంట్స్కి తెలియజేయడం జరుగుతుందండి. అదేవిధంగా ప్రధాన లక్ష్యం ఏమిటంటే ఇప్పుడు ఉన్న రోలుకి అదనంగా మనకు మోడల్ ప్రైమరీ స్కూల్ చేస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్ ఎక్కడా తక్కువ కాదు అనే విధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా నేను కృషి చేస్తున్నానండి. దానికి తగ్గట్టుగానే ప్రచారం మైక్లో ఆ వాయిస్ని ఏదైతే మన పాఠశాల యొక్క అంశాలు ఏదైతే ఉన్నాయో అది వాయిస్ రూపంలో మైక్ సెట్ చేసుకుని బండికి కట్టుకుని ప్రతి గ్రామం ప్రతి వీధిలో తిరుగుతున్నాను. అలాగే తల్లిదండ్రుల రెస్పాండ్ కూడా చాలా బాగుందండి. ఈ మైక్ ఎప్పుడైతే కట్టుకుని గ్రామంలో తిరుగుతున్నానో గత 4-5 రోజుల నుంచి తల్లిదండ్రుల స్పందన కూడా చాలా బాగుంది. వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలల పట్ల ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. అలాగే వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందిస్తున్నారండి. అదేవిధంగా అందరూ కూడా కృషి చేసి ఈ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసినట్లయితే భవిష్యత్ తరాలకి కూడా మనం నాణ్యమైన విద్యతో పాటు నలుగురికి ఉపాధి కలిగించడానికి అవకాశం కలిగిందని చెప్పి మేము భావిస్తున్నానండి. దానికి తగ్గట్టుగానే మన తల్లిదండ్రుల కమిటీ ఏదైతే ఉందో కమిటీ యొక్క సభ్యులు ద్వారా మన గ్రామంలో యువత ద్వారా అలాగే నాయకుల ద్వారా తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళందరి ద్వారా కూడా సహకారం తీసుకొని ఈ ఏడాది రోలు పెంచి మన పాఠశాల అభివృద్ధిలో నిరంతరం కృషి చేయడానికి చెప్పి భాగం అవుతున్నామండి. దాని తగ్గట్టుగానే మేము ముందుకెళ్తున్నామండి. థ్యాంక్స్ అండి. నా పేరు సస్య. నేను నవంబర్లో డిప్యూటేషన్ మీద వచ్చానండి మొలగలంపల్లి స్కూల్కి. పిల్లలతో బాగా యాక్టివేట్ అయ్యి అన్ని ఆటపాటలతో చదువు చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ యాక్టివిటీస్ చేయిస్తున్నాం మేము వాళ్ళతో పాటు పిల్లలతో పాటే ఇక్కడే యాక్టివిటీస్ చేస్తే ఆడతా పాడుతా చదువు చెప్తున్నామండి. అట్లాగే బడిబాట కార్యక్రమం జరుపుతున్నామండి. ఇప్పుడు పేరెంట్స్ కూడా జాయిన్ చేయడానికి ప్రభుత్వ స్కూల్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఫస్ట్ చదువుకుంటాం సార్. బాబు మేస్టర్ వచ్చాక స్టడీ బాగుంటుందండి. ఈ వరకు మేస్టర్ కన్నా ఈసారి వచ్చాక చాలా స్టడీ బాగుంటుందండి. పిల్లల్ని సొంత పిల్లలు చూసుకుంటున్నారు. స్టడీ కూడా బాగుంటుందండి. ఫుడ్ గట్ట అన్ని బాగుంటుందండి. పుట్టి రామాంజనేయులు అండి. మా అబ్బాయి ఇక్కడ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. ఇక్కడ మాస్టర్ పేరు బాబు మాస్టర్ అండి. ఆయన సొంత డబ్బులతో మైక్ తీసుకొని ఆయన బండి మీద ప్రతి సందుకి వెళ్ళి మీరు ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలు జాయిన్ చేయండి అన్న విషయం నాకు చాలా సంతోషం ఇచ్చిందండి. ఎందుకంటే ఈ రోజు ప్రైవేట్ పాఠశాల కన్నా ఎంతో ధీటుగా ఇక్కడ చదువు చెప్పడం జరుగుతుంది. మాస్టర్ కూడా సొంత డబ్బులతో చాలా పనులు చేశారు. మొక్కలు నాటడం కానీ పిల్లలకి ఏదైనా అందించడం కానీ చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఇలాంటి మాస్టర్ ఉండడం మాకు అదృష్టం. ఎందుకంటే మీరు ఎక్కడైనా సరే ప్రైవేట్ స్కూల్కి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మీ పిల్లల్ని చదివిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఇలాంటి మాస్టర్ ఉండడం వల్ల మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. దయచేసి అందరూ కూడా ప్రభుత్వం స్కూల్లో ఇలాంటి మాస్టర్ల దగ్గర మీ పిల్లలు జాయిన్ చేసుకోవాలని మేము మనం చేసుకుంటున్నాం. చదువు విషయంలో అండి చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ప్రతిరోజు హోంవర్క్ పిల్లలు చేయించడం చూడడం, వాళ్ళ పిల్లలు హోంవర్క్ చేయకపోతే మాకు కంప్లీట్ చేసి ఏం సార్ మీ పిల్లలు ఈ రోజు కంప్లీట్ హోంవర్క్ చేయలేదని అడగడం చాలా చురుకుదనంలో ఉన్నారు. ఫుడ్ విషయంలో అయితే ఎలాంటి రాజీ పట్టలేదు. మాస్టర్ మంచి మెనూ అందిస్తున్నారు. ఎందుకంటే మన ఇంటికాడ తల్లిదండ్రులు కూడా అలా చూసుకోలేం. పిల్లల్ని అంత బాగా పిల్లల్ని చూసుకోవడంలో మాస్టర్ చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ఇలాంటి మాస్టర్ ఈ స్కూల్ ఉండడం చాలా అదృష్టం. ఇంకా ప్రభుత్వం ఇంకా ఇలాంటి మాస్టర్ని ప్రోత్సహించి ఏమన్నా నిధులు అప్పగిస్తే మాస్టర్ ఇంకా ఎంతో ఉన్నత విద్య అందించడానికి సహకరిస్తారు. ఆయన సొంత డబ్బులతో మొక్కలు నాటడం అని, డ్రిప్ పెట్టడం అని, నీళ్లు పెట్టడం అని అన్ని మాస్టర్ చూసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి మాస్టర్ మాకు దొరకడం చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం.